ఓం నమ శివాయ్. విసిడి నెంబర్ 1751, ఆడియో నెంబర్ 2237, తాళిపరంబ మినీ మధువనం 1వ భాగం. ओम शांति। ओम शांति. ये दिल्ली में साकार वाणी चल रही थी. ఇది ఢిల్లీలోని సాకారవాణి నడిచింది. 29/12/63 29/12/63. 9वें पेज के मध्यांत में बात चल रही थी. 9వ పేజీ యొక్క మధ్యాంతంలోని విషయం నడిచింది. कोई धरती को वंदे मातरम नहीं करना होता है. ధరణికేమి వందే మాత్రం చెయ్యబడదు. धरती को क्यों नहीं करना होता है? ధరణికి ఎందుకని చేయబడదు? वंदना. వందన क्योंकि धरती तो जड़ है. ఎందుకంటే ధరణి అయితే జడమైనది. वंदना चैतन्य की जाती है. వందన చైతన్యంకి చేయబడుతుంది. वंदे मातरम వందే మాతరం कोई वायलेंस वाली को भी नहीं की जाती है. ఎవరో వైలెన్స్ వారికి కూడా చేయబడదు. वायलेंस माना हिंसा. వైలెన్స్ అంటే హింస. धरती को भी नहीं की जाती है. ధరణికి కూడా చేయబడదు. और हिंसा करने वाली మరియు హింసని చేసేటటువంటి कोई देवी हो तो उसको भी वंदना नहीं की जाती है. ఎవరో దేవి ఉన్నట్లయితే ఆమెకి కూడా వందన అనేది చేయబడదు. हिंसा करने वाली देवी హింసని చేసేటటువంటి దేవి ఎవరయ్యారు? है మహాకాళి అని స్టూడెంట్ అన్నారు. महाकाली. మహాకాళి बाबा ने बोला బాబా అన్నారు, वायलेंस वाली को थोड़े ही वंदना करना है. వైలెన్స్ వారికి వందన చేయబడుతుందా ఏంటి? फिर किसको करना है? మరి ఎవరికి చెయ్యాలి? हैं? कौन सी देवी की वंदना करना है? ఏ దేవికి వందన అనేది చెయ్యాలి? जो देवी नॉन वायलेंस हो. ఏ దేవి అయితే అహింసకరాలయ్యిందో. वायलेंस वाली देवी होगी హింసని చేసేటటువంటి దేవి ఉన్నట్లయితే तो महाकाली वायलेंस वाली है. किसके द्वारा पूजी जाती है? అయితే మహాకాళి హింస చేసేటటువంటి దేవి అయ్యింది. అప్పుడు ఎవరి ద్వారా పూజింపబడుతుంది? है वायलेंस करने वालों के द्वारा पूजी जाएगी హింస చేసేటటువంటి వారి ద్వారా పూజింపబడుతుందా? या अहिंसकों के द्वारा पूजी जाएगी? లేక అహింసకుల ద్వారా పూజింపబడుతుందా? वंदे मातरम వందే మాతరం इन माताओं को किया जाता है. ఈ మాతలకి చేయబడుతుంది. जो ज्ञान की गंगाएं हैं. జ్ఞానం యొక్క గంగలు ఎవరైతే ఉన్నారో
कोई बहुत शास्त्र पढ़ा हुआ है ఎవరైనా ఎక్కువ శాస్త్రాలు చదివి ఉన్నవారున్నారు, परंतु नहीं। కానీ కాదు. जो अब बाबा सुनाते हैं ఇప్పుడు బాబా ఏదైతే వినిపిస్తారో हम भी अब वही बातें सुनाते हैं। ఇప్పుడు మేము కూడా అవే విషయాలని వినిపిస్తాము. अभी शास्त्र वास्त्र की बात ही नहीं है। ఇప్పుడు శాస్త్రాలు వాటి యొక్క విషయమే లేదు. बाबा कोई शास्त्र पढ़ा हुआ है क्या? బాబా శాస్త్రాలు ఏమైనా చదివారా ఏంటి? कौन सी बाबा की बात हुई? ఏ బాబా యొక్క విషయం అయ్యింది? शिव बाबा की। శివ్ బాబా యొక్క. ब्रह्मा बाबा पढ़ते थे या नहीं पढ़ते थे? బ్రహ్మ బాబా చదివేవారా లేక చదివేవారు కాదా? अपने अज्ञान काल में। తమ అజ్ఞాన కాలంలోని पढ़ते तो थे। చదవడం అయితే చదివేవారు. तो शिव बाबा कोई शास्त्र पढ़ा हुआ नहीं है। అయితే శివ్ బాబా శాస్త్రాలు చదివిన వారేమీ కాదు. वो तो ज्ञान का सागर है। వారైతే జ్ఞానం యొక్క సాగరుడు. अच्छा, మంచిది. उनका कोई बाप है? వారికి తండ్రి ఎవరైనా ఉన్నారా? है? ఉన్నారా? अरे అరే, कोई नहीं बोलता। ఎవ్వరూ చెప్పరు. शिव बाबा का कोई बाप है? శివ్ బాబాకి తండ్రి ఎవరైనా ఉన్నారా? है? ఉన్నారా? शिव बाबा का कोई बाप है? శివ్ బాబాకి తండ్రి ఎవరైనా ఉన్నారా? बाप टीचर है, सदगुरु कोई है? తండ్రి, టీచర్, సద్గురు ఎవరైనా ఉన్నారా? वो तो सारी दुनिया का बाप है, उसका कोई बाप వారైతే మొత్తం ప్రపంచంకి అంతటికీ కూడా తండ్రి అయ్యారు. हो ही नहीं सकता। వారికి తండ్రి ఎవరు ఉండనే ఉండలేరు. उनका टीचर भी कोई नहीं हो सकता। వారికి టీచర్ కూడా ఎవ్వరూ ఉండలేరు. वो तो ज्ञान का सागर है ना। వారైతే జ్ఞానం యొక్క సాగరుడయ్యారు కదా. और सागर में तो మరియు సాగరంలో అయితే नदियां हो, నదులైనా, सरोवर हो, సరోవరాలైనా, बड़े से बड़े అతి పెద్ద कैनाल्स हो, కెనాల్స్ అయినా, కాలవలైనా, गड्ढे गड़ीचियां हो, చెరువులు గుంటలు అయినా सब काय में समा जाते हैं? అన్ని దేనిలోని ఇమిడిపోతాయి? सागर में समा जाते हैं। సాగరంలోని ఇమిడిపోతాయి. अच्छा, మంచిది. उनका कोई गुरु होगा? వారికి ఎవరైనా గురువు ఉంటారా? अच्छा, आज नहीं तो कल कोई होगा। మంచిది. ఈ రోజు కాకపోయినా రేపైనా గురువు ఎవరైనా ఉంటారా? है? नहीं होगा। कोई नई ఉంటారా? पार्टी निकल पड़े, కొత్త కొత్త పార్టీలు వెలువడుతున్నాయి. विष्णु पार्टी वगैरह, విష్ణు పార్టీ వగైరా. तो उसका मुखिया गुरु नहीं हो सकता। అయితే వాటి యొక్క ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారు గురువులు అవ్వలేరా? है? हो सकता है या नहीं हो सकता? అవ్వగలుగుతారా లేక అవ్వలేరా? अरे जितने भी विष्णु पार्टियां वगैरह निकले हैं, అరే, ఎన్నైతే విష్ణు పార్టీలు అవి వెలువడ్డాయో वो निकले कहाँ से? అవి ఎక్కడి నుండి వచ్చాయి? हैं? कहाँ से निकले? ఎక్కడి నుండి వెలువడ్డాయి? अरे उन्होंने भी तो बाबा से ही ज्ञान लिया था ना। అరే,
వారు కూడా బాబాతోనే జ్ఞానం తీసుకున్నారు కదా. निश्चय पत्र लिखा था या नहीं लिखा था? నిశ్చయ పత్రాన్ని వ్రాసారా లేక వ్రాయలేదా? लिखा था। तो देखो వ్రాసారు. तो देखो అయితే చూడండి, शिव बाबा का कोई गुरु भी कभी नहीं हो सकता। శివబాబాకి గురువు కూడా ఎప్పుడూ ఉండలేరు. न पहले था, మొదట కూడా ఉండేవారు కాదు. यज्ञ के आदि में యజ్ఞం యొక్క ఆదిలోని शिव बाबा का कोई गुरु था శివబాబాకి గురువు ఎవరైనా ఉండేవారా? है? उसको किसी ने पढ़ाई అతనికి ఎవరైనా చదువుని చదివించారా? उसको किसी ने डायरेक्शन दिया? అతనికి ఎవరైనా డైరెక్షన్ ఇచ్చారా? नहीं दिया। ఇవ్వలేదు. मनुष्य का सबका बाप और टीचर गुरु जरूर होगा। మనుష్యులందరికీ తండ్రి, టీచర్, గురువు తప్పకుండా ఉంటారు. तो शिव बाबा मनुष्य नहीं होता है क्या? అయితే శివబాబా మనుష్యుడవ్వరా ఏంటి? है? शिव बाबा मनुष्य होता है या नहीं होता है? శివబాబా మనుష్యుడవుతారా లేక అవ్వరా? है? अरे वो तो मनुष्यों को मनुष्य माने नर। అరే అతనైతే మనుష్యులు. మనుష్యులు అంటే నరుడు. नारी, నారి, उनको मनुष्य कहा जाता है। వారిని మనుష్యులు అని అంటారు. जो मन चलाते हैं, ఎవరైతే మనసుని నడిపిస్తారో मननात् मनुष्य। మననాత్ మనుష్యులు. शिव बाबा శివ్ मन బాబా चलाते हैं। మనసుని నడిపిస్తారా? है? उनका मन चलायमान होता है? होता है? వారి మనసు చలాయమానం అవుతుందా? అవుతుందా? उनका मन तो चलायमान नहीं होता है। వారి మనసు అయితే చలాయమానం అవ్వదు. मनुष्यों का मन మనుష్యుల యొక్క మనసు चलायमान होता है। చలాయమానం అవుతుంది. तो फिर बताओ, అయితే మళ్ళీ చెప్పండి, मेरा बाप टीचर सदगुरु कौन होगा? నా తండ్రి టీచర్ సద్గురువు ఎవరవుతారు? मेरा नाम ये ज्ञान का सागर। నా పేరే జ్ఞానసాగరుడు. तो फिर क्या है? మరప్పుడేమయ్యింది? मैं सबका बाप हूँ। నేనందరికీ తండ్రిని. नहीं तो बताओ मेरा बाप कहाँ से आएगा? లేకుంటే చెప్పండి, నా తండ్రి ఎక్కడి నుండి వస్తారు? हाँ, ఆ, मेरा बाप और माँ నా తండ్రి మరియు అమ్మ यहाँ ఇక్కడ युक्ति से बनाए देते हैं। యుక్తితోని తయారు చేసేస్తారు. अरे అరే किसको बनाए देते हैं? ఎవరిని తయారు చేసేస్తారు? है? क्या युक्ति है? యుక్తి ఏంటి? जो मेरा माँ और बाप दोनों बनाए देते हैं। ఏదైతే మా అమ్మగా తండ్రిగా ఇద్దరిని తయారు చేసేస్తారు. अरे అరే शिव बाबा आते हैं శివబాబా వచ్చినట్లయితే तो कोई की वंदना नहीं करते? అప్పుడు ఎవరికి వందన అనేది చెయ్యరా? करते हैं या नहीं करते हैं? చేస్తారా లేక చెయ్యరా? किसकी? ఎవరి యొక్క? हाँ, माताओं का आकर के बच्चा बनते हैं। మాతలకి వచ్చి
పిల్లవాడుగా అవుతారు. क्या कहते हैं? ఏమంటారు? माताओं को पहले पहले మాతలకి మొట్టమొదట मुझे अपना क्या बनाना पड़े? నన్ను ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది? మొదట है बच्चा बनाना पड़े. बहुत పిల్లవాడుగా చేసుకోవాల్సి ఉంటుంది. चालाक है बाबा. బాబా చాలా తెలివైన వారు. जानते हैं తెలుసు, माता भावना माता वाली होती है. భావన వాలి అయి ఉంటుంది. मुझे अपना बच्चा बना लेगी एक बार ఒక్కసారి నన్ను తన పిల్లవాడిగా చేసేసుకున్నట్లయితే तो फिर कभी भी दूसरी वृत्ति అప్పుడు మళ్ళీ వేరే వృత్తి नहीं जाएगी. వెళ్ళదు. तो देखो मेरी माँ हो गई ना. అయితే చూడండి, నాకు అమ్మ అయిపోయింది కదా. तो ये युक्ति है. అయితే ఇది యుక్తి అయ్యింది. देखो చూడండి, बच्चे भी तो होते हैं ना, పిల్లలు కూడా ఉంటారు కదా. आकर के उठाते हैं. వచ్చి లేపుతారు. किसको? ఎవరిని? बच्चा पैदा होता है तो बाप क्या करते हैं? పిల్లవాడు జన్మని తీసుకున్నట్లయితే తండ్రి ఏం చేస్తారు? आकर के बच्चे को వచ్చి उठाते हैं. పిల్లవాడిని ఎత్తుతారు. तो ये भी देखो, అయితే ఇది కూడా చూడండి, ये बाबा क्या करते हैं? ఈ బాబా ఏం చేస్తారు? अपने बच्चों को हैं తమ పిల్లలని, जो पतन में पड़े हुए थे उनको आकर ఎవరైతే పతనంలోని పడి ఉన్నారో వారిని వచ్చి उठाते हैं. లేపుతారు. जादूगर है ना. గారడి వారయ్యారు కదా. बाप को बच्चा बना देता हूँ. తండ్రిని పిల్లవాడిగా తయారు చేసేస్తాను. हैं? ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? बाप को बच्चा बना देता हूँ. తండ్రిని పిల్లవాడిగా తయారు చేసేస్తాను. ये कैसे? ఇదెలా? हैं? कौन से बाप को बच्चा बना दिया? ఏ తండ్రిని పిల్లవాడిగా తయారు చేసేశారు? नहीं. अरे అరే, शिव बाबा శివ్ బాబా, शिव बाबा के रूप में శివ్ బాబా రూపంలోని बच्चों के सामने कब से प्रत्यक्ष होते हैं? పిల్లలకి ఎదురుగా ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతారు? है 76 से. 76 నుండి అని స్టూడెంట్ అన్నారు బాబా. 76 నుండి. तो 76 से वो प्रत्यक्ष हुआ. అయితే వారు 76 నుండి ప్రత్యక్షమయ్యారు. माना उससे पहले था या नहीं था? అనగా దానికంటే ముందు ఉండేవారా లేక ఉండేవారు కాదా? है? था तो, लेकिन ఉండడమైతే ఉండేవారు, కానీ गुप्त पार्ट था. గుప్త పార్ట్ అయ్యింది. तो అయితే ये युक्ति है. ఇది యుక్తి అయ్యింది. कि मैं खुद भी बच्चा बन जाता हूँ. ఏమనంటే నేను స్వయం కూడా పిల్లవాడిగా అయిపోతాను. माताओं का क्या बन गया? మాతలకి ఏమైపోయారు? बच्चा. పిల్లవాడు. और फिर बाप किसको बनाया? మళ్ళీ తండ్రిగా ఎవరిని తయారు చేశారు? अरे सन 76 से पहले कोई को बाप बनाया था? नहीं, नहीं बनाया था. అరే 76కి ముందు ఎవరినైనా తమ తండ్రిగా తయారు చేసుకున్నారా లేక తయారు చేసుకోలేదా? है? नहीं बनाया. తయారు చేసుకోలేదా? अरे అరే अरे बेसिक नॉलेज में आया कि नहीं आया? అరే బేసిక్ నాలెడ్జ్లోకి వచ్చారా లేక రాలేదా? तो किसको बाप बनाया? అప్పుడు ఎవరిని తండ్రిగా చేసుకున్నారు?
ब्रह्मा का टाइटल है ना प्रजापिता ब्रह्मा। బ్రహ్మ యొక్క టైటిల్ ఉంది కదా ప్రజాపిత బ్రహ్మ అని. तो क्या समझा था उसे? అయితే అతనిని ఎలా అనుకున్నారు, ఏమనుకున్నారు? जब वह बेसिक ज्ञान में आया ఎప్పుడైతే బేసిక్ జ్ఞానంలోకి వచ్చారో तो ब्रह्मा को क्या समझा అప్పుడు బ్రహ్మని ఏమనుకున్నారు? है? ये मेरा बाप है, వీరు మా తండ్రి అయ్యారు. ओम राधे सरस्वती मेरी ఓం రాధే సరస్వతి నా యొక్క माता है। మాత అయ్యింది. तो देखो जादूगर हो गया। అయితే చూడండి గారడీ వారైపోయారు. रिकॉर्ड चला, तुम ही हो माता पिता तुम ही हो। రికార్డ్ నడిచింది, నీవే మాతవి నీవే తండ్రివి. इसका अर्थ समझते हो ना? దీని అర్థం చేసుకుంటారు కదా. कि तुम ही माता पिता हो, నీవే తల్లి తండ్రివి, तुम ही सखा भी हो। నీవే సఖుడివి కూడా. बाबा जब इसमें आते हैं బాబా ఎప్పుడైతే వీరిలోని వస్తారో तो तुमको याद तो शिव बाबा को जरूर करना है। కానీ మీకు స్మృతి అయితే శివ బాబాని తప్పకుండా చెయ్యాలి. किसमें ఎవరిలోని? है? इसमें माने किसमें? ఇతనిలోని అంటే ఎవరిలోని? इसमें कहते हैं तो बाजू में जो बैठा है ఇతనిలోని అని ఎప్పుడైతే అంటారో పక్కన ఎవరైతే కూర్చొని ఉన్నారో या जिसके बाजू में లేక ఎవరి పక్కనైతే शिव बैठा है శివుడు కూర్చొని ఉన్నారో तो बाजू वाले की तरफ इशारा किया। అప్పుడు పక్కన ఉన్న వారి వైపుకు సైగ చేశారు. इसमें आते हैं ఇతనిలోని వస్తారు, तो तुमको అప్పుడు మిమ్మల్ని शिव बाबा को याद जरूर करना है। మీకు శివ బాబాని తప్పకుండా స్మృతి చెయ్యాలి. है? जिसमें आते हैं उसको नहीं याद करना है। ఎవరిలోనైతే వస్తారో వారిని స్మృతి చెయ్యకూడదా? अरे అరే करना है या नहीं करना है? చెయ్యాలా లేక చెయ్యకూడదా? 63 की वाणी है ना? 63వ సంవత్సరం యొక్క వాణి అయ్యింది కదా. तो इशारा दिया అయితే సంకేతాన్ని ఇచ్చారు. कि इसमें आते तो हैं ब्रह्मा में दादा लेखराज में, ఇతనిలో రావడమైతే వస్తారు బ్రహ్మలోని దాదా లేఖరాజులోని, परंतु इसको याद नहीं करना है। याद किसको करना है? కానీ ఇతనిని స్మృతి చెయ్యకూడదు. స్మృతి ఎవరిని చెయ్యాలి? शिव बाबा को याद जरूर करना है। శివ బాబాని స్మృతి తప్పకుండా చెయ్యాలి. कि इनका ये रथ है, ఏమనంటే వీరిది ఈ రథం అయ్యింది. ये शिव बाबा नहीं है, लेकिन क्या है? వీరు శివ బాబా కారు, కానీ ఏమయ్యారు? इनका ये टेम्परेरी रथ है। వీరిది ఇది టెంపరరీ రథం అయ్యింది. टेम्परेरी है या मुकर्रर है? టెంపరరీ అయ్యిందా లేక నిశ్చితమైన రథం అయ్యిందా? हैं? ब्रह्मा दादा लेखराज का रथ బ్రహ్మ దాదా లేఖరాజు యొక్క రథం टेम्परेरी है या मुकर्रर है? టెంపరరీ అయ్యిందా లేక ముఖరర్ అయ్యిందా? टेम्परेरी था। టెంపరరీ అయ్యేవారు. क्यों टेम्परेरी? क्यों? ఎందుకు టెంపరరీ అయ్యారు? यज्ञ के आदि में वो रथ था या नहीं था शिव बाबा का? శివబాబా యొక్క ఆ రథం యజ్ఞం ఆదిలోని ఉండేవారా లేక ఉండేవారు కాదా? हैं? सन 35-36 में शिव बाबा का रथ 1935-36లోని శివ్ బాబా యొక్క ఆ రథం ब्रह्मा था या नहीं था? బ్రహ్మ ఉండేవారా లేక ఉండేవారు కాదా? दादा लेखराज దాదా లేఖరాజ్ नहीं था। ఉండేవారు కాదు. कराची से उनके द्वारा मुरली निकलती चली आई।
కరాచీ నుండి వారి ద్వారా మురళి నడుస్తూ వచ్చింది. उससे पहले तो దానికంటే మొదటైతే लिखाते थे 10-15 पेज, 10-15 పేజీల వాణిని వ్రాయించేవారు. ब्रह्मा बाबा बैठे लिखते थे, బ్రహ్మబాబా కూర్చొని వ్రాసేవారు. बाद में उसकी कापियां निकाली जाती थी, वो सुनाई जाती थी. తరువాత దాని యొక్క కాపీలని తీసి అవి వినిపించబడేవి. बाकी डायरेक्ट मुरली नहीं चलाते थे. వినటం జరిగేది. మిగతా డైరెక్ట్ వాణినేమి నడిపించేవారు కాదు. तो देखो అయితే చూడండి, ये बैठ करके खेलते भी हैं. వీరు కూర్చుని ఆడతారు కూడా. नहीं तो बाबा थोड़े ही खेलते करते थे. లేకుంటే బాబా ఆడేవారా? ఆడడం అది చేసేవారా ఏంటి? नहीं, లేదు. बोलते हैं అంటారు, ये भी तो ब्रदर है ना. వీరు కూడా బ్రదర్ అయ్యారు కదా. कौन? ఎవరు? दादा लेखराज ब्रह्मा भी क्या है? దాదా లేఖరాజ్ బ్రహ్మ కూడా ఏమయ్యారు? ब्रदर है ना. బ్రదర్ అయ్యారు కదా. किसका ఎవరి యొక్క? है? किसका ब्रदर है? ఎవరికి బ్రదర్ అయ్యారు? हम सब आपस में पढ़ते हैं ना. మనం అందరం పరస్పరం చదువుతాం కదా. हम कहा तो कोई और की तरफ इशारा किया ना. మనం అన్నారు అంటే ఇంకా వేరే ఎవరో వైపుకి ఇషారాని సంకేతాన్ని ఇచ్చారు కదా. ये कहते हैं बाबा नहीं कहेंगे, వీరంటారు బాబా అనరు, हम कहेंगे. మేమంటాము. क्या ఏంటి? ब्रदर कौन कहेंगे? బ్రదర్ అని ఎవరంటారు? शिव बाबा कहेंगे या हम कहेंगे, हम बच्चे कहेंगे? శివ్ బాబా అంటారా లేక పిల్లలైన మనం అంటామా? हम सब क्लास फ्रेंड्स हैं మనం అందరం క్లాస్ ఫ్రెండ్స్ అయ్యాం. और एक बाबा के बच्चे हैं. మరియు ఒక్క బాబా యొక్క పిల్లలమయ్యాం. इसलिए आपस में అందువలనే పరస్పరం बहन और भाई हैं. సోదరుడు సోదరీలమయ్యాము. दूसरा कोई भी हमारा आपस में संबंध नहीं है. రెండో సంబంధం అనేది పరస్పరం మనది లేదు. कि है? లేక ఉందా? नहीं है. లేదా? क्यों? ఎందుకు? ब्राह्मण परिवार में आपस में బ్రాహ్మణ పరివారంలోని పరస్పరం फैमिलियरिटी निभाने लग पड़े. ఫ్యామిలియారిటీని ఒకవేళ నిర్వహించినట్లయితే, कम उम्र की बहन हो తక్కువ వయసు గల బెహన్ ఉన్నట్లయితే, बड़ी उम्र की बहन की गोदी में जाके बैठ जाए, तुम तो हमारी अम्मा हो. పెద్ద వయసు గల సోదరి యొక్క ఒడిలోకి వెళ్ళి కూర్చుని నీవు మా అమ్మవయ్యావు, बहुत हमको प्यार देती हो. మమ్మల్ని చాలా ప్రేమిస్తావు. तो बड़ी बहन उसको बच्ची समझे या नहीं समझे? అప్పుడు పెద్ద సోదరి ఆమెను తన కూతురుగా అనుకోవాలా లేక कि అనుకోకూడదా? ये मेरी बच्ची बनेगी 63 जन्मों में. ఈమె నా కూతురుగా అవుతుంది 63 జన్మల్లోని. समझे या नहीं समझे? అనుకోవాలా లేక అనుకోకూడదా? हैं? नहीं समझे? అనుకోకూడదా? समझे? అనుకోవాలా? अगर समझे ఒకవేళ అనుకున్నట్లయితే तो बाबा के श्रीमत अनुकूल हुआ या प्रतिकूल हुआ? అప్పుడు బాబాకి శ్రీమతానికి ప్రతికూలంగా అయ్యిందా లేక విపరీతంగా అయ్యిందా? है? ये तो प्रतिकूल हो गया. क्यों? శ్రీమతానికి అనుకూలంగా అయ్యిందా లేక విరుద్ధంగా అయ్యిందా? విరుద్ధంగా అయ్యింది. ఎందుకు? कि अभी हम सब आपस में ఇప్పుడు మనం అందరం పరస్పరం ఏమయ్యాము?
भाई बहन, या तो भाई भाई है సోదరుడు సోదరిమి, లేకుంటే మనం సోదరుడు సోదరుడిమి, या లేక भाई बहन दूसरा किसी సోదరుడు సోదరిమి, లేక సోదరి సోదరిమి. के साथ हमारा कोई संबंध नहीं है. రెండో సంబంధం అనేది పరస్పరం ఏమీ లేదు. क्योंकि ఎందుకంటే पवित्र रहने की युक्ति भी तो चाहिए ना. పవిత్రంగా ఉండేటటువంటి యుక్తి కూడా కావాలి కదా. क्या युक्ति बताई? ఏమి యుక్తిని చెప్పారు? अगर दुनियावी संबंध हम आपस में निभाने लगेंगे ఒకవేళ ప్రపంచం యొక్క సంబంధాలన్నీ మనం పరస్పరం నిర్వహిస్తూ ఉన్నట్లయితే तो क्या होगा? అప్పుడేమవుతుంది? पवित्रता बढ़ेगी या अपवित्रता बढ़ेगी? పవిత్రత పెరుగుతుందా లేక అపవిత్రత పెరుగుతుందా? है अपवित्रता आ जाएगी. అపవిత్రత వచ్చేస్తుంది. तो जब ब्रह्मा के बच्चे हुए అయితే బ్రహ్మకి ఎప్పుడైతే పిల్లలయ్యారో यूं तो सभी भाई बहन हैं. అవ్వటానికి అందరూ సోదరుడు సోదరీలయ్యారు. भाई बहन हैं तो एकदम शादी कैसे कर सकते? సోదరుడు సోదరి అయినట్లయితే మరి అప్పుడు వివాహం ఎలా చేసుకోగలుగుతారు? क्या? ఏంటి? जो ब्रह्मा कुमार कुमारी होते हैं, బ్రహ్మ కుమార్ కుమారీలు ఎవరైతే ఉంటారో, भाई बहन होते हैं, సోదరుడు సోదరీలు ఉంటారో, या లేక प्रजापिता ब्रह्मा कुमार कुमारी अपन को कहते हैं और ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని తమని అంటారో, होते हैं, లేక చెప్పుకుంటారో, अपन को भाई बहन समझते हैं, తమని సోదరుడు సోదరిగా అనుకుంటారో, तो शादी कर सकते? అప్పుడు వివాహం చేసుకుంటారా? क्यों नहीं कर सकते? ఎందుకని చేసుకోకూడదు? मुसलमानों में तो होती है शादी. ముస్లిమ్స్ లోనైతే వివాహం అవుతుంది. भाई बहन की शादी पहले भी होती थी, సోదరుడు సోదరి యొక్క వివాహం మొదట కూడా అయ్యేది. आज भी ఈ రోజు కూడా होती है. అవుతుంది. यहाँ दक्षिण भारत में तो मोस्टली ఇక్కడ దక్షిణ భారత్ లో అయితే మోస్ట్లీ बहन की लड़की के साथ शादी होती है कि नहीं? అక్క కూతురుతో పాటు వివాహం అవుతుందా లేక అవ్వదా? है, होती है. అవుతుంది. तो क्यों नहीं हो सकती? ఎందుకని అవ్వదు? बाबा ने कहा బాబా అన్నారు, ये विदेशियों की परंपराएं हैं. ఇవి విదేశీ సంప్రదాయాలయ్యాయి. ये भारतीय परंपराएं नहीं हैं. ఇవి భారతీయ సంప్రదాయాలు అవ్వలేదు. भाई बहन आपस में शादी कैसे कर सकते? సోదరుడు సోదరి పరస్పరం వివాహాన్ని ఎలా చేసుకోగలుగుతారు? ये तो क्रिमिनल असाल्ट हो जाता है. ఇదైతే దండనీయ అపరాధంతో కూడిన కృత్యం అయిపోతుంది. क्या? ఏంటి? भाई बहन आपस में शादी करें సోదరుడు సోదరి పరస్పరం వివాహంని చేసుకున్నట్లయితే तो क्या बात हो गई? అప్పుడు ఏం విషయం అయిపోయింది? क्रिमिनल असाल्ट हो गया. దండనీయ అపరాధం అయిపోయింది. कहते हैं ना, అంటారు కదా, हम सभी आपस में हिंदू चीनी बुद्धि మనమందరం పరస్పరం హిందువులు, బౌద్ధీలు, ముస్లింలు, చైనీసు भाई भाई हैं. సోదరుడు అయ్యాం. क्या बोलते हैं? ఏమంటారు? हिंदू मुस्लिम सिख ईसाई सब आपस में भाई भाई. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ పరస్పరం సోదరుడు. लेकिन बात कब की है? కానీ విషయం ఎప్పటిది? हैं? आपस में भाई भाई आज के लिए कह सकते हैं, बाहर की दुनिया वाले
పరస్పరం సోదరుడు సోదరుడు అనే విషయాన్ని ఈ రోజు కోసం బయట వారు చెప్పగలుగుతారా? क्यों नहीं कह सकते? ఎందుకని చెప్పలేరు? अरे అరే, भाई भाई होने के, भाई बहन होने के लिए సోదరుడు సోదరుడుగా అవ్వడం కోసం, సోదరుడు సోదరిగా అవ్వడం కోసం भाई भाई होने के लिए क्या शर्त होती है? షరత్ అనేది ఏముంటుంది? जो शर्त अभी पूरी नहीं की जा सकती दुनिया में, ప్రపంచంలో ఆ షరతుని ఇప్పుడు పూర్తిగా చెయ్యలేము. दुनिया वालों के लिए ప్రపంచం వారి కోసం. अरे भाई बहन होने के लिए ये शर्त का कंपल्सन है అరే, సోదరుడు సోదరిగా అవ్వటం కోసం ఈ షరత్ అనేది కంపల్సన్ అయ్యింది. कि भाई बहन है या भाई भाई हैं, సోదరుడు సోదరి అయినట్లయితే లేక సోదరుడు సోదరి అయినట్లయితే तो बाप भी प्रैक्टिकल में होना चाहिए या नहीं होना चाहिए? అప్పుడు తండ్రి కూడా ప్రాక్టికల్లోని ఉండాలా లేక ఉండకూడదా? तो है అయితే ఉన్నారా? दुनिया वालों के लिए ప్రపంచం వారి కోసం अगर वो कहते हैं ఒకవేళ వారు అనినట్లయితే कि हिंदू मुस्लिम सिख ईसाई सब आपस में भाई भाई, హిందూ ముస్లిం సిక్ ఈసాయి పరస్పరం అందరూ సోదరుడు సోదరుడు అని, तो उनका कोई बाप प्रैक्टिकल में इस दुनिया में है? అయితే వారి యొక్క తండ్రి ప్రాక్టికల్లోని ఈ ప్రపంచంలోని ఎవరైనా ఉన్నారా? है ఉన్నారా? नहीं है? లేరు. अरे అరే, भाई बहन हैं और अब एक बाप के बच्चे हैं, సోదరుడు సోదరి అయినట్లయితే ఒక్క తండ్రికి ఒకవేళ పిల్లలు అయినట్లయితే तो फिर शादी क्यों करते हो? అప్పుడు మరి వివాహం ఎందుకు చేసుకుంటారు? भाई बहन की थोड़ी ही शादी होती है? సోదరుడు సోదరికి వివాహం అవుతుందా ఏంటి? नहीं, అవ్వదు. अभी के समय में ఇప్పటి యొక్క సమయంలోని तुम सच सच में మీరు నిజంగా నిజంగా सब ब्रह्मा और सरस्वती यानी ब्रह्मा मुख वंशावली हो, బ్రహ్మ సరస్వతి అనగా బ్రహ్మ ముఖ వంశావళిలయ్యారు. हैं? एक से पैदा हुए हो ఒక్కరితోని జన్మని తీసుకున్నారా या अलग अलग से पैदा हुए हो? లేక వేరు వేరు వారితోని జన్మని తీసుకున్నారా? जैसे वो और धर्म वाले ఎలాగైతే వేరే ధర్మం వారు क्रिश्चियन कहेंगे हमारा बाप क्राइस्ट, క్రిస్టియన్స్ అంటారు మా తండ్రి క్రైస్ట్. बौद्धि क्या कहेंगे? బౌద్ధీలు ఏమంటారు? हमारा बाप మా తండ్రి बुद्ध। బుద్ధుడు. मुस्लिम क्या कहेंगे? ముస్లిమ్స్ ఏమంటారు? हमारा बाप మా తండ్రి मोहम्मद। మహమ్మద్. इस्लामी क्या कहेंगे? ఇస్లామీలు हमारा ఏమంటారు? बाप మా తండ్రి इब्राहिम। ఇబ్రహీం. तो वो तो अलग अलग बाप हो गए। అయితే వారైతే వేరు వేరు తండ్రులైపోయారు. अलग अलग बाप हो गए तो एक बाप तो हुआ नहीं। వేరు వేరు తండ్రులైపోయినట్లయితే ఒక్క తండ్రి అయితే అవ్వలేదు. तो ये बात याद दिलाई, అయితే ఈ విషయాన్ని గుర్తు చేశారు. तुम एक बाप के भाई बहन हो మీరు ఒక్క తండ్రికి సోదరుడు సోదరీలయ్యారా? तो आपस में शादी कैसे कर सकते? సోదరీలైనట్లయితే అప్పుడు పరస్పరం వివాహం ఎలా చేసుకోగలుగుతారు? अंदर से ये भावना पक्की की है లోపల నుండి ఈ భావన అనేది పరిపూర్ణంగా చేసుకున్నారా? हैं? पक्की की है। పరిపూర్ణంగా చేసుకున్నారా? ऐसे निश्चय बुद्धि बने हो कि हम एक बाप के भाई बहन हैं। ఆ విధంగా నిశ్చయబుద్ధిలుగా అయ్యారా? మేము ఒక తండ్రికి సోదరుడు సోదరీలము అని. एक बाप के बच्चे हैं, ఒక్క తండ్రికి పిల్లలమయ్యామా? ऐसा निश्चय अंदर में आ गया है। అటువంటి నమ్మకం లోపల వచ్చేసిందా? पूछा
అడిగారు. भाई बहन की थोड़ी ही शादी होती है. సోదరుడు సోదరికి వివాహం అవుతుందా ఏంటి? नहीं. అవ్వదు. वो भी कहते हैं. వారు కూడా అంటారు. बाबा वो भी कहते हैं. బాబా వారు కూడా అంటారు. तो ये है युक्ति అయితే ఇదయ్యింది యుక్తి. कि जब बहन और भाई हो ఏమనంటే సోదరుడు సోదరి అయినట్లయితే तो फिर शादी करेंगे. అప్పుడు మళ్ళీ వివాహాన్ని చేసుకున్నట్లయితే तो शादी किस लिए की जाती है? అయితే వివాహం ఎందుకు చేసుకోబడుతుంది? है? अरे అరే कोई बंदूक ले ले ఎవరైనా తుపాకీని తీసేసుకున్నట్లయితే और बंदूक का लाइसेंस न ले మరియు తుపాకీ యొక్క లైసెన్స్ ని తీసుకోకపోయినట్లయితే तो उजागर होकर के అప్పుడు పబ్లిక్ లోని पब्लिक के बीच में ప్రాక్టికల్ గా बंदूक चला सकता है? తుపాకీని కాల్చగలుగుతారా? है? क्यों? కాల్చలేరు అని స్టూడెంట్స్ అన్నారు. బాబా ఎందుకు? चलाएगा तो पकड़ा जाएगा. ఒకవేళ పేల్చినట్లయితే పట్టుబడతారు. यहाँ भी क्या है? ఇక్కడ కూడా इस दुनिया ఏమయ్యింది? में क्या है? ఈ ప్రపంచంలో ఏమయ్యింది? अगर शादी की हुई है ఒకవేళ వివాహం చేసుకున్న వారైతే तो उनको जैसे अప్పుడు बंदूक వారికి का लाइसेंस मिल जाता है. ఎలాగైతే వారికి తుపాకీ పేల్చేటటువంటి లైసెన్స్ అనేది లభించేస్తుంది. कि तुम विकार में जा सकते हो. ఏమనంటే మీరు వికారాల్లోకి వెళ్ళొచ్చు. किस में जा सकते हो? దేనిలోకి వెళ్ళవచ్చు? कार. కార్. वी माने विपरीत, వి అంటే విపరీతం, कार माने कर्म. కార్ అంటే కర్మ. कैसा कर्म कर सकते हो? ఎటువంటి కర్మని చెయ్యొచ్చు? विपरीत कर्म कर सकते हो. విపరీత కర్మని చెయ్యొచ్చు. काहे का विपरीत कर्म దేనికి విపరీతమైన కర్మ? है? भगवान ने जो कर्म सिखाए थे या सिखा रहा है భగవంతుడు ఏవైతే కర్మలని నేర్పించారో నేర్పిస్తున్నారో उन कर्मों के विपरीत कर्म भी कर सकते हो शादी का लाइसेंस लेकर के. ఆ కర్మలకి విపరీతమైన కర్మలని కూడా చెయ్యొచ్చు షాదీ వివాహం యొక్క లైసెన్స్ ని తీసుకొని. आज की समाज में ऐसी स्वीकृति है या नहीं है? ఈ రోజు సమాజంలో అటువంటి స్వీకృతి అనేది ఉందా లేక లేదా? है? अरे అరే शादी करने के बाद स्वीकृति है या नहीं है? వివాహం చేసుకున్న తరువాత స్వీకృతి ఉందా లేక లేదా? नहीं है, है? లేదా? ఉంది. तो అయితే बाबा याद दिलाते हैं. బాబా గుర్తు చేస్తున్నారు. वी माने विकार, వి అంటే వికారం, वी माने विपरीत, వి అంటే విపరీతం, कार माने कर्म. కార్ అంటే కర్మ. कौन सा विपरीत कर्म? ఏమి విపరీతమైన కర్మ? भगवान कहते हैं न किसी को दुख देना है భగవంతుడు అంటారు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, न किसी से दुख लेना है. ఎవరితోని దుఃఖాన్ని తీసుకోకూడదు. दुख का लेन देन इंद्रियों के द्वारा దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ఇంద్రియాల ద్వారా नहीं करना है. చేయకూడదు. और कन्या की शादी होती है మరియు కన్య యొక్క వివాహం అవుతుంది. शादी होती है వివాహం అవుతుంది. तो इंद्रियों के द्वारा అప్పుడు ఇంద్రియాల ద్వారా दुख का लेन देन करना पड़ता है कि नहीं कन्या को? కన్యకి దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకోవటం చేయవలసి వస్తుందా లేక రాదా? दुखी हो जाती है. దుఃఖి అయిపోతుంది. बाप कहते हैं
తండ్రి అంటారు, आपस में तुम भाई बहन हो तो तुम शादी कैसे कर सकते हो? పరస్పరం మీరు సోదరులైనట్లయితే అప్పుడు వివాహం ఎలా చేసుకోగలుగుతారు? एक बाप के बच्चे हो, ఒక్క తండ్రికి పిల్లలయ్యారు. अगर तुम विकार में जाएंगे ఒకవేళ మీరు వికారాల్లోకి వెళ్ళినట్లయితే, बाबा ने मोटी मोटी लाल लाल आंखें कर ली, బాబా పెద్ద పెద్ద ఎర్ర ఎర్ర కళ్ళుని చేసేశారు. अगर तुम विकार में जाएंगे ఒకవేళ మీరు వికారాల్లోకి వెళ్ళినట్లయితే, तो फिर धर्मराज के रूप में बाबा बोलते हैं, అప్పుడు మళ్ళీ ధర్మరాజు రూపంలోని బాబా అంటారు, मैं बिल्कुल अच्छी रीति से सजा दूंगा, నేను చాలా మంచిగా శిక్షల్ని వేస్తాను. क्योंकि ఎందుకంటే ये है हाईएस्ट क्रिमिनल असॉल्ट। ఇదయ్యింది దండనీయ అపరాధంతో కూడిన కృత్యం. क्या ఏంటి? है? అతిపెద్ద దండనీయ అపరాధంతో కూడిన కృత్యం అయ్యింది. हाईएस्ट क्रिमिनल असॉल्ट क्या बताया? అతిపెద్ద దండనీయ అపరాధము అని దేనిని చెప్పారు? साधारण क्रिमिनल असॉल्ट नहीं है, సాధారణమైన దండనీయ అపరాధం కాదు. जो छोटी मोटी सजा हो। చిన్న చిన్న శిక్షల కోసం వేయడం क्या కోసం. बताया? ఏం చెప్పారు? है ये है हाईएस्ट क्रिमिनल असॉल्ट। హైయెస్ట్ దండనీయ అపరాధం. ఎందుకు? क्यों? क्यों ఎందుకు हाईएस्ट क्यों? హైయెస్ట్ ఎందుకని? అతి పెద్దది ఎందుకని? क्योंकि शादी जो की जाती है ఎందుకంటే షాదీ వివాహం ఏదైతే చేసుకోబడుతుందో दूसरे परिवार में दूसरे कुल में की जाती है। వేరే పరివారంలో వేరే కులంలోని చేసుకోబడుతుంది. कोई बच्चे अपने ही कुल में शादी करें ఏ పిల్లలైనా తమ కులంలోనే వివాహాన్ని చేసుకున్నట్లయితే तो माँ बाप का मुंह काला होगा या नहीं होगा? అప్పుడు తల్లిదండ్రుల యొక్క ముఖం నల్లగా అవుతుందా లేక అవ్వదా? दुनिया जब जानेगी कि इनके बच्चे ऐसे ऐसे करते हैं ప్రపంచానికి ఎప్పుడైతే తెలుస్తుందో వీరి పిల్లలు ఇలా ఇలా చేస్తున్నారని, तो ये हुआ बिल्कुल हाईएस्ट क्रिमिनल असॉल्ट। అయితే ఇదయ్యింది అతిపెద్ద దండనీయ అపరాధంతో కూడిన కృత్యం. है असॉल्ट माना స్టూడెంట్ అడిగారు అసాల్ట్ అంటే ఏంటి అని. అసాల్ట్ అంటే ऐसा कर्म जो नहीं करना चाहिए। అటువంటి కర్మ ఏదైతే చేయకూడదు. जैसे किसी को हत्या कर देते हैं ఎలా అయితే ఎవరినైనా హత్యని చేసేస్తారు, तो क्या हुआ? అప్పుడేమయ్యింది? क्रिमिनल असॉल्ट हो गया ना। క్రిమినల్ దండనీయ అపరాధం అయిపోయింది కదా. मुकदमा जाता है ना, केस चलता है ना उनके ऊपर। కేసు అవుతుంది కదా, కేసు నడుస్తుంది కదా వారిపైన. भाई बहन సోదరుడు సోదరి, और सो भी మళ్ళీ అది కూడా दुनिया वालों को पवित्र बनाने की शिक्षा देने वाले भाई बहन, ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి సోదరుడు సోదరి. और तुम अगर अपवित्र बन गए ఒకవేళ మీరు అపవిత్రంగా తయారైపోయినట్లయితే वह ऐसे समझो అయితే అలా అనుకోండి, कि बड़ी कड़ी सजा के पात्र हो गए। చాలా కఠోరమైన శిక్షలకి పాత్రులైపోయారు. मतलब बता देते हैं అర్థం చెప్పేస్తారు. ये ऐसा ही है, ఇది
అలాంటిదే అయ్యింది. जैसे 4 मार होती है ना, ఎలా అయితే 4వ అంతస్తు ఉంటుంది కదా. 4 मार माने 4వ అంతస్తు అంటే मंजिल. అంతస్తు. कोई मकान होता है ना 4, 5, 6, 4, 5, 8 అంతస్తులది. 8. आजकल तो 100 मार का मकान बनाते हैं. ఈ రోజుల్లో అయితే 100 అంతస్తుల ఇల్లుల్ని కూడా కట్టేస్తున్నారు. तो 4 मार का मकान होता है ना, అయితే 4వ అంతస్తు యొక్క ఇల్లు ఉంటుంది కదా. तो काम से अगर कोई ने सजा खा ली, ఎవరైనా ఒకవేళ కామంతోని శిక్షని వేసేసుకున్నట్లయితే तो जैसे అప్పుడు ఎలాగూ అంటే 4 मार के ऊपर से गिरा. 4వ అంతస్తు పై నుండి పడ్డారు. 4 मार की बिल्डिंग होगी तो कितनी ऊंची हो गई? 4వ అంతస్తు యొక్క బిల్డింగ్ అయినట్లయితే ఎంత ఎత్తు ఉంటుంది? अरे कम से कम 40 फुट ऊंची हुई ना. అరే తక్కువలో తక్కువ 40 ఫీట్ ఎత్తు అనేది ఉంటుంది కదా. 40 फुट ऊंचे से कोई अगर गिरेगा 40 ఫీట్ అడుగుల అంతస్తు నుండి ఎవరైనా పైనుంచి కిందకి పడినట్లయితే तो क्या हाल होगा? అప్పుడేమవుతుంది? गिरा तो हड्ड गुड्ड टूट जाती है. ఒకవేళ పడినట్లయితే ఎముకలవి విరిగిపోతాయి. 29/12/63 की वाणी का 10वां पेज. 29/12/63 యొక్క 10వ పేజీ. कितना समय उनकी बुद्धि में ज्ञान ही नहीं ठहरेगा. ఎంత సమయం వరకు వారి బుద్ధిలోని జ్ఞానమే నిలవదు. क्या ఏంటి? ज्ञान नहीं ठहरेगा मतलब జ్ఞానం నిలవదు అంటే అర్థం है? ज्ञान के पॉइंट्स उनकी बुद्धि में జ్ఞానం యొక్క పాయింట్లు వారి బుద్ధిలోని नहीं चलेंगे. నడవవు. बहुत बच्चे हैं చాలా మంది పిల్లలున్నారు जो ज्ञान यहाँ से उठा उठा कर आश्चर्यवत జ్ఞానం ఇక్కడ నుండి తీసుకొని ఆశ్చర్యవత్ सुनंती कथंती भागंती हुए ना. ఆశ్చర్యంగా వింటారు, కథంతి చేస్తారు, మరియు భాగంతి అయిపోతారు, పారిపోతారు. यहाँ से ज्ञान ले लेते हैं ఇక్కడ నుండి జ్ఞానాన్ని తీసేసుకుంటారు. और फिर మళ్ళీ తరువాత क्या करते हैं? ఏం చేస్తారు? सुनते तो हैं, వినడం అయితే వింటారు, आश्चर्य से सुनते हैं. కానీ చాలా ఆశ్చర్యంగా వింటారు. हैं? ऐसा भी होता है. ఇలాగా కూడా అవుతుందా? जैसे गीता में आया है ना, ఎలాగైతే గీతలోని వచ్చింది కదా, आश्चर्यवत. ఆశ్చర్యవత్. कोई सुनते हैं, కొందరు వింటారు, कोई दूसरों को सुनाते हैं, కొందరు ఇతరులకి వినిపిస్తారు. कथंती కథంతి చెబుతారు. सुनते भी हैं आश्चर्यवत, ఆశ్చర్యంగా వింటారు కూడా, दूसरों को सुनाते ఇతరులకి भी हैं. వినిపిస్తారు కూడా. और फिर మళ్ళీ తరువాత పారిపోతారు. तो ऐसे यहाँ बहुत बच्चे हुए ना. అయితే ఇక్కడ అటువంటి పిల్లలు చాలా మంది అయ్యారు కదా. उनसे भी मिलकर के पूछो వారిని కూడా కలిసి అడగండి. जो भाग गए, ఎవరైతే పారిపోయారో, ఒకవేళ बाबा की बात पर विश्वास न हो, బాబా యొక్క మాటల పైన విశ్వాసం లేకపోయినట్లయితే, कि ऐसे जो होते हैं అటువంటి వారు ఎవరైతే ఉంటారో उनको ज्ञान भूल जाता है, बुद्धि से వారి యొక్క జ్ఞానం బుద్ధిలో నుండి మరిచిపోబడుతుంది, निकल जाता है. బుద్ధి నుండి తొలగిపోతుంది. तो उन बच्चों से जाकर के पूछो
అయితే ఆ పిల్లల్ని వెళ్ళి అడగండి. जो आश्चर्यवश सुनंती कथंती भागंती हो गए थे, ఎవరైతే ఆశ్చర్యంగా వినేవారో మరియు వినిపించేవారో మరియు పారిపోయారో. क्या पूछो? ఏమడగాలి? क्या ज्ञान तुम्हारे को अभी है? మీకు ఇప్పుడు జ్ఞానం ఉందా? जो तुमने ज्ञान सुना, మీరేదైతే జ్ఞానం విన్నారో, दूसरों को सुनाया, ఇతరులకి వినిపించారో, वो ज्ञान तुम्हारे अंदर अभी है? ఆ జ్ఞానం మీలోని ఇప్పుడు ఉందా? पूछो। అడగండి. अगर है ఒకవేళ ఉంది అంటే तो किसी को समझा सकेंगे? అప్పుడు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారా? समझा सकेंगे? అర్థం చేయించగలుగుతారా? हैं? नहीं समझा सकते, అర్థం చేయించలేరు. क्योंकि ఎందుకంటే माया के మాయతోని देह अभिमान की पूरी चपेट में आ जाते हैं। దేహాభిమానం యొక్క పూర్తిగా మాయ యొక్క దేహాభిమానం యొక్క పూర్తిగా వశంలోకి దేహాభిమానం యొక్క వశంలోకి వచ్చేస్తారు. नील నిల్ एकदम बिल्कुल गॉड रेस का ताला लग जाता है। పూర్తిగా శూన్యం. గాడ్రేజ్ యొక్క తాళం అనేది పూర్తిగా వేసేయబడుతుంది. काहे का ताला? దేని యొక్క తాళం? गॉड रेस का। గాడ్రేజ్ ये गॉड रेस का ताला क्या होता है? గాడ్రేజ్ యొక్క తాళం ఏమవుతుంది? है गॉड माने भगवान, గాడ్ అంటే భగవంతుడు, और रेज माने మరియు రేజ్ అంటే किरण, కిరణాలు. माने అనగా भगवान के ज्ञान का कोई दुरुपयोग करते हैं భగవంతుని యొక్క జ్ఞానంది ఎవరైనా దురుపయోగం చేసినట్లయితే तो उनको అప్పుడు వారికి ताला लगता है। తాళం అనేది ఏం వేయబడుతుంది? है गॉड रेस का ताला लग जाता है। గాడ్రేజ్ యొక్క తాళం వేయబడుతుంది. जो भी अपवित्र बनेगा ఎవరైతే అపవిత్రంగా తయారైపోతారో तो बाबा कहते हैं అప్పుడు బాబా అంటారు, मैं ये सजा देता हूँ నేను ఈ శిక్షని వేస్తాను कि उनके बुद्धि को వారి యొక్క బుద్ధికి थोड़े समय के लिए ताला जरूर लगा देता हूँ। కొద్ది సమయం కోసం తాళంని తప్పకుండా వేసేస్తాను. ऐसे क्यों कहा? అలా ఎందుకని అన్నారు? थोड़ा ताला लगा देता हूँ కొద్దిగా తాళం వేసేస్తాను అని. है माना అనగా आगे चल के ముందుకు వెళ్లే కొలిది बोल दूंगा। తాళంని తెరిచేస్తానా? है खोल दूंगा। తెరిచేస్తానా? अरे एक बार भगवान के बच्चे बने అరే ఒక్కసారి భగవంతుడికి పిల్లలుగా అయినట్లయితే तो भगवान के पंजे में तो आ गए ना। అప్పుడు భగవంతుడి యొక్క వశంలోకైతే వచ్చేసారు కదా. जैसे बिल्ली है ఎలా అయితే పిల్లి ఉంటుంది और बिल्ली के सामने चूहा, మరియు పిల్లికి ఎదురుగా ఎలుక. किसी हाल में एक चूहे को दौड़ा दो, ऊपर से बिल्ली छोड़ दो, ఏ పరిస్థితుల్లోనైనా ఎలుకని విడిచిపెట్టేయండి మరియు ఎలుకని పరిగెత్తించేయండి మరియు పిల్లిని విడిచిపెట్టేయండి, वो भागती रहेगी। అది పరిగెడుతూ चूहा भी ఉంటుంది. भागता रहेगा जान बचाने के लिए। ఎలుక కూడా ప్రాణం కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటుంది.
बिल्ली उसे खिलाने के लिए कभी कभी पकड़ लेती है और फिर పిల్లి ఒక్కొక్కసారి దానిని తినిపించడం కోసం పట్టేసుకుంటుంది మరియు जानबूझ के करके छोड़ देती है। మళ్ళీ తినడం కోసం పట్టుకుంటుంది, మళ్ళీ నోటితో పట్టుకొని ఇలా ఇలా అని విడిచిపెట్టేస్తుంది కూడా. फिर वो भागता है, మళ్ళీ అది పెరగడుతుంది, फिर पकड़ती है, फिर छोड़ మళ్ళీ देती है। పట్టుకుంటుంది, మళ్ళీ విడిచిపెట్టేస్తుంది. तो ऐसे ही అయితే అలాగే भगवान को भी दया आ जाती है। భగవంతుడికి కూడా దయ వచ్చేస్తుంది, జాలి. देखो शायद सुधर गया हो, చూద్దాం పాపం పరివర్తన అయిపోయారేమో, ठोकर खा के ठाकुर बन गया हो। దెబ్బల్ని తిని ఠాకూరుగా అయిపోయారేమో, రాజుగా. तो थोड़ा ताला लगाता हूँ। అయితే కొద్దిగా తాళముని వేస్తాను. ताला लग गया फिर क्या इस काम का। తాళం వేసేయబడినట్లయితే ఇంకప్పుడు ఎందుకు పనికొస్తారు? ताला लग जाता है बुद्धि को तो బుద్ధికి తాళం వేసేయబడినట్లయితే यहाँ ठहरते ही नहीं। అప్పుడు అక్కడ నిలవనే నిలవరు, फिर किसी को बोल नहीं सकते। మళ్ళీ అప్పుడు ఎవ్వరికి చెప్పలేరు. क्या ఏంటి? क्या नहीं बोल सकते ఏం చెప్పలేరు? कि काम महाशत्रु है, इसको जीतना है। ఏమనంటే కామం మహాశత్రువు, దీనిని గెలవాలి అని. क्यों नहीं बोल सकते। ఎందుకు చెప్పలేరు? खुद ही हार गए। స్వయమే ఓడిపోయారు. हार गए तो क्या करेंगे। ఓడిపోయినట్లయితే ఏం చేస్తారు? जो हार जाते हैं ఎవరైతే ఓడిపోతారో वो फिर लड़ाई लड़ते हैं, మళ్ళీ వారు యుద్ధాన్ని చేస్తారా? हैं? अरे किसी पहलवान से कुश्ती हुई, అరే ఎవరైనా ఉస్తాదుతోని కుస్తీ అయ్యింది, और उसने धड़ाक से कहा चारों कोना चित्त कर दिया, అతను నలువైపుల నుండి పడివేసేశాడు కిందకి. तो इससे उससे लड़ाई लड़ेंगे या छोड़ के भागेंगे। అప్పుడు అతనితోని యుద్ధాన్ని చేస్తాడా లేక విడిచిపెట్టి పారిపోతాడా? हैं? फिर थोड़ी लड़ाई लड़ेंगे। అప్పుడు యుద్ధం చేస్తాడా ఏంటి? खुद ही नहीं जीतने वाला होगा స్వయమే గెలవలేని వారైనట్లయితే तो कहेंगे ये कैसे हो सकता है। అప్పుడు అంటారు ఇదెలా అవ్వగలుగుతుంది? क्या ఏంటి? हैं? क्या कैसे हो सकता है। ఏమి ఎలా అవ్వగలుగుతుంది? अरे అరే क्या कैसे हो सकता है। ఏంటి ఎలా అవ్వగలుగుతుంది? सन्यासी लोग क्या कहते हैं, సన్యాసులు ఏమంటారు? कुछ कहते हैं कि नहीं। ఏదైనా అంటారా లేక అనరా? सन्यासी हाँ नहीं, सन्यासी लोग कहते हैं కాదు, సన్యాసులు అంటారు कि स्त्री पुरुष साथ में नहीं रह सकते। ఏమనంటే స్త్రీలు పురుషులు ఇద్దరూ కలిసి తోడులోని ఉండలేరు అని అంటారు. अब वो स्त्री पुरुष चाहे भाई बहन हो ఇప్పుడు ఆ స్త్రీ పురుషులు సోదరుడు సోదరి అయినా या पति पत्नी हो, లేక భార్యాభర్తలైనా, लेकिन सन्यासियों का कहना क्या है, కానీ సన్యాసీలు వారు ఏమంటారు? हैं? ये पवित्र नहीं रह सकते। వీరు పవిత్రంగా ఉండలేరు. अगर भाई बहन भी नौजवान हैं ఒకవేళ సోదరుడు సోదరి కూడా యువకులైనట్లయితే, साथ साथ में रहते हैं తోడు తోడులోని तो ఉన్నట్లయితే उनका कहना है అప్పుడు వారేం చెబుతారు అంటే काजर की कोठरी में कैसो शयान हो जाए। కాటుక ఇంట్లోని ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా एक लीक काजर की लागी है पहले, అప్పుడు కాటుక యొక్క కొంచెం చుక్కైనా కొంచెం గీతైనా అంటుకోవడం అంటే అంటుకుంటుంది. कुछ न कुछ अंटुकुने इंद्रियों से अंटुकुंटुंदी। विकर्म पाप कर्म करते ही रहेंगे। ఎంతో కొంత ఇంద్రియాలతోని పాపకర్మలని చేయనే చేస్తారు. और बाबा क्या कहते हैं, మరియు బాబా ఏమంటారు? क्या मैं ఏంటి? कैसी दुनिया स्थापन करता हूँ।
నేను ఎటువంటి ప్రపంచాన్ని స్థాపన చేస్తాను? हैं? अरे హరే अरे लक्ष्मी नारायण अरे? के चित्र में देखा नहीं? లక్ష్మీనారాయణుల యొక్క చిత్రంలోని చూడలేదా? पीछे है, వెనుకుంది, नीचे खड़े हैं, కింద నిలబడి ఉన్నారు. राधा कृष्ण खड़े हैं. రాధాకృష్ణులు నిలబడి ఉన్నారు. उनकी दुनिया कैसी है? వారి ప్రపంచం ఎలాంటిది? राधा की दृष्टि రాధ యొక్క कृष्ण దృష్టి में ही डूबती है కృష్ణుడి పైనే మునుగుతుంది, और कृष्ण की दृष्टि మరియు కృష్ణుడి యొక్క దృష్టి राधा में ही डूबती है. రాధ పైనే మునుగుతుంది. ऐसे ही वहाँ जितने भी पेयर्स होंगे, అలాగే అక్కడ ఎంతమంది అయితే जोड़े జోడీలుంటారో होंगे, జోడీలుంటారు అందరి యొక్క దృష్టి एक दूसरे में डूबेगी ఒకరి మరొకరిలోనే మునుగుతుంది. और किसी में डूबेगी नहीं. ఇంకా వేరే ఎవ్వరిపైన కూడా మునగదు. तो दृष्टि से भी इतनी पवित्रता का पालन करते हैं అయితే దృష్టితోని కూడా ఇంత పవిత్రత యొక్క పాలన చేసినట్లయితే तो और इंद्रियों की तो बात ही क्या. అప్పుడు ఇంకా వేరే ఇంద్రియాల యొక్క విషయమే ఏంటి? इतने अव्यभिचारी होते हैं देवताएं. అంత అవ్యభిచారి అవుతారు దేవతలు. तो बोला అయితే అన్నారు, बाबा బాబా ये सजा देते हैं, गॉडरेज का ताला लगाए. బాబా ఈ శిక్షని వేస్తారు, గాడ్రేజ్ యొక్క తాళంని వేసేస్తారు. कि बस ఏంటంటే ఇంకంతే, कोई भी बड़ी भूल करते हैं ఏదైనా పెద్ద పొరపాటుని చేసినట్లయితే उसमें भी దానిలోని కూడా काम की भूल కామం యొక్క పొరపాటు, तो ताला लगाए देते हैं. అప్పుడు తాళంని వేసేస్తారు. फिर किसको कह भी ना सके. ఇంకప్పుడు ఎవరికి చెప్పనేలు కూడా చెప్పలేరు. क्या ఏంటి क्या नहीं कह सके. ఏం చెప్పలేరు? कि हमने ये ज्ञान क्यों छोड़ दिया. ఏమనంటే మేము ఈ జ్ఞానాన్ని ఎందుకు విడిచిపెట్టేశామని. दूसरों को कारण बताएंगे बैठ करके. ఇతరులకి ఎవరినైనా కూర్చోబెట్టి కారణాన్ని చెబుతారా? अपनी गलती बताएंगे. తమ పొరపాటుని చెబుతారా? हैं? नहीं बताएंगे. చెప్పరు. किसी को कह भी न सके. అప్పుడు ఇంకెవ్వరికి చెప్పను కూడా చెప్పలేరు. जैसे बिल्कुल मुर्दे बन जाते हैं. అప్పుడు ఇంకెలాగైపోతారు అంటే పూర్తిగా శవమైపోతారు. तो बाबा समझाए देते हैं. అయితే బాబా అర్థం చేయించేస్తారు. ऐसे అలా फिर कुल कलंकित बन जाते हैं. మళ్ళీ కుల కలంకితులుగా అయిపోతారు. क्या बन जाते हैं. ఏమైపోతారు? अपने कुल को తమ కులాన్ని कलंक लगाने वाले बन जाते हैं. కలంకాలని వేసేవారిగా అయిపోతారు. यहाँ कलंक लगाने वाले बनेंगे. ఇక్కడ కలంకాలని వేసేవారిగా తయారైపోయినట్లయితే कहाँ. ఎక్కడ? संगम युग में సంగమ యుగంలోని. इसका रिजल्ट क्या होगा. అప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుంది? अरे कुछ रिजल्ट निकलेगा या नहीं निकलेगा. అరే ఏదైనా రిజల్ట్ అనేది వెలువడుతుందా లేక వెలువడదా? नहीं. వెలువడదా? द्वापर युग जब शुरू होता है ద్వాపర యుగం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో तो द्वापर में అప్పుడు ద్వాపరంలోని देवता धर्म की आत्माएं ही దేవతా ధర్మం యొక్క ఆత్మలే इस्लाम धर्म में कन्वर्ट होती हैं या नहीं होती हैं. ఇస్లాం ధర్మంలోకి కన్వర్ట్ అవుతారా లేక అవ్వరా? है? जो इस्लाम धर्म में कन्वर्ट हो जाते हैं ఎవరైతే ఇస్లామీ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోతారో तो उनके लिए అప్పుడు వారి కోసం के भारतवासी होते हैं ఎవరైతే అసలైన భారతవాసీయులుంటారో वो क्या कहते हैं. వారేమంటారు? उन्होंने हमारे कुल को వీరు మా కులాన్ని कर दिया, ఏం చేసేశారు? कलंक लगा दिया, కలంకం వేసేశారు. दूसरे धर्म में कन्वर्ट हो गए. వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు.
कैसे कलंक लगा दिया? ఎటువంటి కలంకాలని వేసేశారు? कैसे कलंक लगा दिया? ఎటువంటి కలంకాలని వేసేశారు? अरे कुछ उल्टा काम करते हैं तभी तो कहा जाता है ना कलंक लगाया। అరే ఏదైనా వ్యతిరేకమైన పనిని చేసినట్లయితే అప్పుడు అంటారు కదా కలంకాలను వేసేశారు అని. क्या उल्टा काम? ఏం వ్యతిరేకమైన పని? अरे అరే इस्लाम धर्म जब शुरू होता है ఇస్లాం ధర్మం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో तो इब्राहिम वाली जो आत्मा आती है इस सृष्टि पर, అప్పుడు ఇబ్రహీం యొక్క ఆత్మ ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వస్తుందో वो कोई न कोई देवता धर्म की आत्मा में प्रवेश करती है। అది ఎవరో ఒక దేవతా ధర్మం యొక్క ఆత్మలోని ప్రవేశితం చేస్తుంది. प्रवेश करके ప్రవేశించి दृष्टि को वृत्ति को అతని యొక్క దృష్టిని వృత్తిని विचारी बना देती है। వ్యభిచారిగా తయారు చేసేస్తుంది. क्यों? ఎందుకు क्यों बना देती है? ఎందుకు తయారు చేసేస్తుంది? ऊपर से आने वाली పైనుంచి వచ్చేటటువంటి आत्मा है, వేరే ధర్మం యొక్క ఇస్లామీ ధర్మం యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో वो व्यभिचारी क्यों बनाती है? అది వ్యభిచారిగా ఎందుకు తయారు చేస్తుంది? नहीं समझ में आया? అర్థం కాలేదా? नहीं। స్టూడెంట్ ఏదో అన్నారు బాబా కాదు. ऊपर से द्वापर युग में आने वाली जो भी आत्माएं हैं, ద్వాపర యుగం నుండి పైనుంచి వచ్చేటటువంటి ఎంతమంది అయితే ఆత్మలుంటారో उन्होंने सतयुग और त्रेता का सुख तो వారైతే సత్యుగం త్రేతాయుగం యొక్క సుఖాన్నైతే देखा ही नहीं है। చూడనే లేదు. व्यभिचारी सुख क्या होता है? ఏమనంటే అవ్యభిచారి సుఖం అనేది ఎలా ఉంటుందో वहाँ कैसे అక్కడ ఎలా आपस में పరస్పరం व्यभिचारी प्यार से रहते हैं। అవ్యభిచారి ప్రేమతోని ఉంటారు. डाइवोर्स అక్కడ డైవర్స్ ఇవ్వబడదు. दिया जाता है। ఇవ్వబడుతుందా? व्यभिचारी दुनिया में डाइवोर्स दिया जाता है వ్యభిచారి ప్రపంచంలో డైవర్స్ ని ఇవ్వబడుతుందా? या देवताओं की लेका। व्यभिचारी दुनिया में डाइवोर्स दिया जाता है? దేవతల యొక్క అవ్యభిచారి ప్రపంచంలో డైవర్స్ ఇవ్వబడతాయా? हैं? విడాకులు. ये जो व्यभिचारी दुनिया है, ఇది ఏదైతే వ్యభిచారి ప్రపంచం ఉందో व्यभिचारी व्यभिचार फैलाने वाले धर्म पिताएं जब इस सृष्टि पर आते हैं వ్యభిచారి వ్యభిచారాన్ని వ్యాపించేటటువంటి ధర్మపితలు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వస్తారో तो वो ऐसा ज्ञान देते हैं। అప్పుడు వారు అటువంటి జ్ఞానాన్ని क्योंकि ఇస్తారు. उन्होंने स्वर्ग उन्होंने ఎందుకంటే వారు వారైతే స్వర్గాన్ని स्वर्ग देखा है? స్వర్గం చూసారా? చూడనే లేదు. जब देखा ही नहीं है ఎప్పుడైతే చూడనే లేదో तो उसका अनुभव तो उनको है नहीं। అప్పుడు వారికి దాని యొక్క అనుభవం అయితే లేనే లేదు. वो इस बात को मानते ही नहीं। వారు ఈ విషయాన్ని ఒప్పుకోరు. क्या? ఏంటి? के भ्रष्ट इंद्रियों के अलावा ఏమన్నంటే భ్రష్టింద్రియాలే కాకుండా शेष इंद्रियों से भी संतान की पैदाइश हो सकती है। శ్రేష్ఠ ఇంద్రియాలతోని కూడా ఉత్పత్తి అవ్వగలుగుతుంది. वो दृष्टि के सुख को सुख मानते ही नहीं। వారు దృష్టి యొక్క సుఖాన్ని సుఖంగా ఒప్పుకోరు. कौन सा सुख मानते हैं? ఏ సుఖాన్ని ఒప్పుకుంటారు? है? भ्रष्ट इंद्रियों के सुख को ही सुख मानते हैं। భ్రష్టింద్రియాల యొక్క సుఖాన్ని సుఖంగా ఒప్పుకుంటారు. उनको फिर भ्रष्टाचारी कहा जाता है। అప్పుడు వారిని భ్రష్టాచారి అని అనబడతారు. भ्रष्ट आचरण करने वाले భ్రష్ట ఆచరణని చేసేటటువంటి వారు कौन? ఎవరు? देवताएं దేవతలా या असुर या राक्षस? లేక అసురులా లేక రాక్షసులా? भ्रष्टाचारी कौन हुए? భ్రష్టాచారులు ఎవరయ్యారు? तो असुर कहे जाते हैं, राक्षस कहे जाते हैं, ఎవరైతే అసురులు అనబడతారో రాక్షసులు అనబడతారో उनको कहा వారిని అన్నారు.
कि वो देहभान का सुख लेने वाले हैं। వారు దేహ అభిమానం యొక్క సుఖాన్ని తీసుకునేటటువంటి వారయ్యారు. आत्माभिमानी जो इंद्रियां हैं, ఆత్మాభిమాని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ज्ञान इंद्रियां हैं, జ్ఞాన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, जो ज्ञान में रस लेने वाली है, ఏవైతే జ్ఞానంలోని రసాన్ని తీసుకునేటటువంటి ఉన్నాయో, उसका सुख लेने वाले नहीं। వాటి యొక్క సుఖాలని తీసుకునేటటువంటి వారు కాదు. तो जो देहभान का सुख लेने वाले होंगे, అయితే దేహ అభిమానం యొక్క సుఖాన్ని ఎవరైతే తీసుకునేవారు ఉంటారో वो मांसखोर हुए ना। వారు మాంసాన్ని తినేటటువంటి వారయ్యారు కదా. हैं? मांस खाते हैं या नहीं खाते हैं? మాంసాన్ని తింటారా లేక తినరా? खाते हैं। తింటారు. कुल कलंकित बन गए ना। కుల కలంకితులుగా తయారైపోయారు కదా. यहाँ कुल कलंकित बनते हैं, ये शूटिंग पीरियड है। ఇక్కడ కుల కలంకితులుగా అయిపోయినట్లయితే ఇది షూటింగ్ పీరియడ్ అయ్యింది. 5000 वर्ष की ड्रामा का। 5000 సంవత్సరాల డ్రామా యొక్క. कौन सा पीरियड है? ఏ పీరియడ్ అయ్యింది? वो ड्रामा खेलते हैं तो पहले रिहर्सल करते हैं कि नहीं? ఏదైనా డ్రామాని ఆడినట్లయితే అప్పుడు రిహర్సల్స్ అనేవి చేసుకుంటారా లేక చేసుకోరా? हैं? जैसा जैसा रिहर्सल करना सीखेंगे, ఎలా ఎలా రిహర్సల్స్ ని చేయటం నేర్చుకుంటారో वैसा ही ब्रॉड ड्रामा में అలాగే బ్రాడ్ డ్రామాలోని खेल खेलेंगे। ఆటని ఆడుతారు. तो ये रिहर्सल भी हो रही है संगम युग में। అయితే ఇది సంగమ యుగంలోని ఇప్పుడు రిహర్సల్స్ కూడా అవుతుంది, शूटिंग भी हो रही है, షూటింగ్ కూడా అవుతుంది, रिकॉर्डिंग भी हो रही है आत्मा रूपी रिकॉर्ड में। రికార్డింగ్ కూడా అవుతుంది ఆత్మరూపి రికార్డులోని. जो कुल कलंकित बन जाते हैं, కుల కలంకితులుగా ఎవరైతే అయిపోతారో, अरे शिव बाबा की ब्रह्मा मुख वंशावली, అరే శివ్ బాబా యొక్క బ్రహ్మ ముఖ వంశావళీలు और ब्राह्मण वालों के कुल कलंकित बन जाते हैं, మరియు బ్రాహ్మణుల యొక్క కుల కలంకితులుగా తయారైపోయినట్లయితే एकदम बड़ी सजा है। అప్పుడు చాలా అతిపెద్ద శిక్ష అయ్యింది. क्योंकि धर्मराज भी तो है ना। ఎందుకంటే ధర్మరాజు కూడా ఉన్నారు కదా. फिर रिकॉर्ड बजा, మళ్ళీ రికార్డ్ నడిచింది. कोई न अपना सिवा तुम्हारे, కోయి నా అపనా సివాయి తుమ్హారే, నీవు తప్ప మా వారంటూ ఎవరూ లేరు, तुम ही हो साथी तुम ही सहारे, తుమ్ హీ హో సాతి తుమ్ హీ హో సహారే, నీవే స్నేహితుడివి నీవే ఆశ్రయం, तुम ही हो माता पिता हमारे। తుమ్ హీ హో మాతా పితా హమారే, నీవే తల్లివి తండ్రివి. वो सहायक भी है। వారు సహాయకుడు కూడా అయ్యారు. कोई गिर जाते हैं ఎవరైనా పడిపోయినట్లయితే तो रहम दिल होने के कारण అప్పుడు దయాహృదయుడైన కారణంగా भगवान सहायता भी करता है, భగవంతుడు సహాయతని కూడా చేస్తారు, సహాయం కూడా साथी చేస్తారు. भी है। స్నేహితుడు కూడా అయ్యారు. साथी है या नहीं? స్నేహితుడు అయ్యారా లేక అవ్వలేదా? अंत समय तक भी साथी है। అంత సమయం వరకు కూడా స్నేహితుడు. अंत समय में कैसे साथी है? అంత సమయంలో తోడులోని ఎలా ఉంటారు? हैं? मच्छरों के मिसल साथ में ले जाने वाले हैं। దోమల సమానంగా తోడులోని తీసుకువెళ్ళేటటువంటి వారయ్యారు. ये नाटक पूरा होगा, 5000 वर्ष का ड्रामा पूरा होगा, ఈ నాటకం ఎప్పుడైతే పూర్తిగా అవుతుందో, 5000 సంవత్సరాల డ్రామా యొక్క నాటకం ఎప్పుడైతే పూర్తిగా అవుతుందో तो सब आत्माएं कहाँ जाएंगी? అప్పుడు ఆత్మలందరూ ఎక్కడికి వెళ్తారు? बिंदु बिंदु आत्माएं
బిందువు బిందువు ఆత్మలు परम धाम वापस जाएंगी। పరంధామానికి తిరిగి వెళ్తారు. किसके साथ जाएंगी? ఎవరి తోడులోని వెళ్తారు? झाड़ का चित्र देखा है? కల్పవృక్ష చిత్రాన్ని చూసారా? झाड़ के ऊपर कौन बैठा हुआ है? కల్పవృక్షం పైన ఎవరు కూర్చుని ఉన్నారు? हैं? कौन? शंकर का चित्र दिखाया है। శంకరుని యొక్క చిత్రం చూపించబడింది. शंकर तो देवता होता है। శంకరుడైతే దేవత అవుతారు. देवता साथ में ले जाने वाला है, దేవత తోడులోని తీసుకువెళ్ళేటటువంటి వారయ్యారా? क्योंकि शंकर के चारों ओर देवताएं वो देवात्माएं उड़ती हुई जा रही है, दिखाई है। ఎందుకంటే దేవతలందరూ శంకరునికి ఇరువైపులా ఎగురుతూ పైకి వెళ్తున్నట్లు చూపించబడ్డారు. तो ले जाने वाला शंकर है या शंकर के अंदर शिव बाबा है? అయితే తీసుకువెళ్ళేటటువంటి వారు శంకరుడయ్యారా లేక శంకరుడు లోపల శివ్ బాబా అయ్యారా? कैसे ले जावेगा? ఎలా తీసుకొని వెళ్తారు? मच्छरों सदस्य ले जावेगा। దోమల సమానంగా తీసుకొని వెళ్తారు. मच्छरों की मिसल దోమల సమానంగా शरीर छुड़वा करके శరీరాన్ని విడిచిపెట్టించి बाबा गाइड बन करके ले जाते हैं। బాబా గైడ్ గా అయ్యి తీసుకొని వెళ్తారు. ये क्या बात हुई ఏం విషయం అయ్యింది? है? मच्छरों का मिसाल क्यों दिया? దోమల యొక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? अरे అరే एक तरफ मिसाल देते हैं ఒకవైపు ఉదాహరణ ఇస్తారు शिव की बारात का, శివుని యొక్క పెండ్లి పరివారం వారిది. शिव की बारात में कौन कौन जाते हैं? శివుని యొక్క వివాహంలోని ఎవరెవరు వెళ్తారు? పెళ్లి పరివారంలోని अरे అరే भूल गए। మర్చిపోయారా? एक तो घराती जाते हैं ఒకరు ఇంటి వారు వెళ్తారు, और दूसरे రెండో వారు बाराती जाते हैं। బరాతి పెండ్లి పరివారం వారు వెళ్తారు. साथ साथ कौन जाते हैं? తోడు తోడులో ఎవరు వెళ్తారు? हैं? जो घराती बच्चे हैं ఎవరైతే ఘరాతి ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు ఉంటారో वो साथ साथ जाते हैं, వారు తోడు తోడులోని और వెళ్తారు. बाकी पीछे మిగతా వారు వెనుక पीछे पीछे बाराती जाते हैं। వెనుక వెనుక పెళ్లి పండ్ల వారం వారు వెళ్తారు. तो बाबा सबको गाइड करके ले जाते हैं, అయితే బాబా అందరినీ గైడ్ చేసుకొని తీసుకొని వెళ్తారు. लेकिन बात यहाँ किसकी हो रही थी? కానీ విషయం ఇక్కడ ఎవరిది నడుస్తుంది? है? बात यहाँ दुनिया में విషయం ఇక్కడ ప్రపంచంలోని बिगड़ैल की संख्या ज्यादा है చెడిపోయిన వారి యొక్క సంఖ్య ఈ ప్రపంచంలోని ఎక్కువ या सुधरे हुए देवताओं की संख्या ज्यादा है? లేక చక్కబడిన పరివర్తన అయినటువంటి దేవతల యొక్క సంఖ్య ఎక్కువ? है? बिगड़ैल की संख्या ज्यादा है। చెడిపోయిన వారి సంఖ్య ఎక్కువ. तो उनके लिए बताया అయితే వారి కోసం చెప్పారు कि मच्छरों सदस्य साथ में ले जाते हैं। ఏమనంటే దోమల వల్లే తోడులోని తీసుకొని వెళ్తాను. मच्छर क्या करता है? దోమలు ఏం చేస్తాయి? हैं? मच्छर शरीर कैसे छोड़ता है? దోమలు శరీరాన్ని ఎలా విడిచిపెడతాయి? मच्छर बैठा यहाँ దోమ ఇక్కడ వాలింది, కూర్చుంది. है, महसूस होता है कि नहीं? అనుభూతి అవుతుందా లేక అవ్వదా? नहीं महसूस होता। అనుభూతి అవ్వదా? मच्छर बैठता है और आधी नींद में भी होगा कोई, దోమ కూర్చుంటుంది, సగం నిద్రలో ఎవరైనా ఉన్నా కూడా. तो क्या करेगा? అప్పుడు ఏం చేస్తారు? ఇలా కొట్టి చూపించారు బాబా. करेगा कि नहीं? చేస్తారా లేక చెయ్యరా? मार देगा। చంపేస్తారా? है? उसका शरीर खत्म हुआ। దాని శరీరం సమాప్తి అయిపోయింది కదా. मच्छरों सदस्य ले जाते हैं। దోమల సమానంగా తీసుకొని వెళ్తారు. मच्छर की कोई वैल्यू होती है? దోమలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? है? कोई वैल्यू नहीं। ఏమీ వాల్యూ ఉండదు.
तो बोला అయితే అన్నారు, शरीर छुड़वा कर मच्छरों सदस्य ले जाते हैं, శరీరాన్ని విడిచిపెట్టించి దోమల సమానంగా తీసుకొని వెళ్తారు, गाइड बन करके ले जाते हैं। గైడ్ గా అయ్యి తీసుకొని వెళ్తారు. ये रूहानी पंडा है। వీరు ఆత్మిక పండా అయ్యారు. मच्छरों के शरीर को नहीं ले जाते हैं। దోమల యొక్క శరీరాలని తీసుకొని వెళ్ళరు. क्या ले जाते हैं? ఏం తీసుకొని उसकी వెళ్తారు? रूह को ले जाते हैं। వాటి యొక్క ఆత్మలని తీసుకొని వెళ్తారు. इसको गाइड भी कहा जाता है, వీరిని గైడ్ అని కూడా అంటారు, लिबरेटर भी कहा जाता है। లిబరేటర్ అని కూడా అంటారు. क्या ఏంటి? गाइड क्यों कहा जाता है? గైడ్ అని ఎందుకని అంటారు? गाइड माने रास्ता बताने वाला। గైడ్ అంటే మార్గాన్ని చెప్పేటటువంటి వారు. तो वो रास्ता कहाँ ले जाता है? అయితే ఆ మార్గాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్తారు? रास्ता बताकर कहाँ ले जाता है? మార్గాన్ని చెప్పి ఎక్కడికి తీసుకొని వెళ్తారు? ऊपर ले जाता है कि नीचे ले जाता है? పైకి తీసుకొని వెళ్తారా లేక కిందకి తీసుకొని వెళ్తారా? हैं? ऊपर ले जाता है। పైకి తీసుకొని వెళ్తారు. ऊपर ले जाता है। పైకి తీసుకొని వెళ్తారు. सबकी बुद्धि ऊपर जाती है अपने आप దానంతటదే అందరి బుద్ధి పైకి వెళ్తుందా? है? अरे सबकी बुद्धि ऊपर जाती है। అరే అందరి బుద్ధి పైకి వెళ్తుందా? हर आत्मा की बुद्धि, हर मनुष्य आत्मा की बुद्धि ऊपर जाती है। ప్రతి ఆత్మ యొక్క బుద్ధి, ప్రతి ఆత్మల యొక్క మనసు బుద్ధి పైకి వెళ్తుందా? ऊपर जाने की अभ्यासी होती है, పైకి వెళ్ళేటటువంటి అభ్యాసి అవుతుందా? नहीं होती है। అవ్వదు. कोई आत्माएं तो ऐसी होती हैं కొన్ని ఆత్మలైతే ఎటువంటివై ఉంటాయి అంటే कि जिंदगी में देहभान भोगे बगैर रह ही नहीं सकती। జీవితంలోని దేహ అభిమానాన్ని భోగించకుండా ఉండనే ఉండలేవు. तो उनकी बुद्धि नीचे जाने की अभ्यासी हुई, అయితే వారి యొక్క బుద్ధి కిందకి వెళ్ళేటటువంటి అభ్యాసి అయ్యిందా या ऊपर जाने की अभ्यासी है? లేక పైకి వెళ్ళేటటువంటి అభ్యాసి అయ్యిందా? वो तो नीचे जाने वाली बुद्धि हो गई। అదైతే కిందకి వెళ్ళేటటువంటి బుద్ధి కలిగినవి అయ్యాయి. तो ऐसी आत्माओं को भी అయితే అటువంటి ఆత్మలని కూడా मच्छरों सदस्य ले जाते हैं, దోమల సమానంగా తీసుకొని వెళ్తారు, गाइड बन करके ले जाते हैं। గైడ్ గా అయ్యి తీసుకొని వెళ్తారు. ऊपर जाने का रास्ता गाइड करते हैं, పైకి వెళ్ళేటటువంటి మార్గాన్ని గైడ్ చేస్తారు, बताते हैं। చెబుతారు. लिबरेटर भी उनको कहा जाता है। లిబరేటర్ అని కూడా వారిని అంటారు. कैसे लिबरेट करते हैं? దేని నుండి లిబరేట్ చేస్తారు? अरे అరే अरे जो आत्माएं అరే ఏ ఆత్మలైతే देह भान में इतनी फंसी हुई हैं, దేహ అభిమానంలోని ఎంత ఇరుక్కుని ఉన్నారు అంటే क्या करते हैं उनके लिए? వారి కోసం ఏం చేస్తారు? देह भान से लिबरेट करते हैं या नहीं करते हैं? దేహ అభిమానం నుండి లిబరేట్ చేస్తారా లేక చెయ్యరా? देह भान से लिबरेट हुए बगैर దేహ అభిమానం నుండి లిబరేట్ అవ్వకుండా कोई की मन बुद्धि ऊपर जाएगी? ఎవరి మనసు బుద్ధి అయినా పైకి వెళ్తుందా? है? मान लो कोई माता की बुद्धि बच्चों में फंसी हुई है, అనుకోండి, ఏ మాత యొక్క బుద్ధి అయినా తమ పిల్లల్లోని ఇరుక్కుని ఉంది అనుకోండి. माताओं का मोह बच्चों में बहुत होता है, మాతల యొక్క మోహం పిల్లల్లోని చాలా ఉంటుంది. और बच्चों में बुद्धि फंसी हुई है, మరియు పిల్లల్లోని బుద్ధి ఇరుక్కుని ఉంది. तो అయితే उसे फंसी हुई बुद्धि कहेंगे या అప్పుడు అది ఇరుక్కుని ఉన్న బుద్ధి అనబడుతుందా లేక बुद्धि ने लिबरेशन को पाई लिया? लिबरेशन माने मुक्ति। లేక ఎవరైనా లిబరేషన్ అంటే ముక్తిని పొందేశారా? बुद्धि मुक्त हो गई या नहीं हुई? బుద్ధి ముక్తి అయిపోయిందా లేక అవ్వలేదా? नहीं हुई। అవ్వలేదు. तो शिव बाबा को लिबरेटर भी कहा जाता है। అయితే శివ్ బాబాని లిబరేటర్ అని కూడా అంటారు. बीमारी में हो ना, రోగంలో ఉన్నారు కదా, क्या बीमारी है आत्मा को?
ఆత్మకి ఏం రోగం ఉంది? अरे आत्मा को कोई बीमारी लगी है कि नहीं लगी है? అరే ఆత్మకి ఏమైనా రోగం పెట్టబడి ఉందా? ఉందా లేక లేదా? है देवहानि की बीमारी सभी को लगी हुई है। దేహ అభిమానం యొక్క రోగం అందరికీ ఉంది. कोई को कम, కొందరికి తక్కువ, कोई को కొందరికి ज्यादा। ఎక్కువ. सिर्फ इस्लामी बौद्धिक क्रिश्चियंस को ही लगी हुई है, కేవలం ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్స్ కే ఉందా? दूसरे धर्म वालों को ही लगी हुई है, వేరే ధర్మాల వారికే రోగం అనేది ఉందా? परवर्ती धर्म पिताओं को ही लगी हुई है, పరవర్తి ధర్మపితలకే ఉందా? या जो शिव बाबा के बच्चे देवताएं कहे जाते हैं, లేక శివ్ బాబా యొక్క పిల్లలు ఎవరైతే దేవతలు అని అనబడతారో उनको भी लगी हुई है। వారికి కూడా ఉందా పెట్టబడి? हैं? देवहानि की बीमारी में देवताएं भी फंस गए कि नहीं फंस गए? దేహ అభిమానం యొక్క రోగంలోని దేవతలు కూడా ఇరుక్కోబడ్డారా లేక ఇరుక్కోబడలేదా? वो भी द्वापर युग से వారు కూడా ద్వాపర యుగం నుండి संघ के रंग में फंस गए। సాంగత్యపు యొక్క రంగులోని ఇరుక్కున్నారు. तो बाबा बीमारों को అయితే బాబా రోగీలని 7 रोज का अपने घर में एसलम देते हैं। 7 రోజుల కోసం తమ ఇంట్లోని ఆశ్రయాన్ని ఇస్తారు, शरण देते हैं, कम से कम శరణ ఇస్తారు. 7 रोज की शरण देते हैं। తక్కువలో తక్కువ 7 రోజుల కోసం శరణని ఇస్తారు. और एक दिन आना और एक दिन మరియు ఒక రోజు రావటం, ఒక రోజు वापस जाना। తిరిగి వెళ్ళిపోవటం. ये 9 रोज की शरण मिलती है। ఇది 9 రోజుల యొక్క శరణు లభిస్తుంది. क्या? ఏంటి? ये शरण क्यों देते हैं? ఆ శరణ్ ఎందుకు ఇస్తారు? हैं? इसलिए देते हैं ఎందుకు ఇస్తారంటే कि जैसे कोई आत्मा शरीर छोड़ती है, ఎలాగైతే ఏదైనా ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది, तो शरीर छोड़ने के बाद అయితే శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత नए बाप का बच्चा बनेगी या नहीं बनेगी? కొత్త తండ్రి యొక్క పిల్లవాడిగా అవుతుందా లేక అవ్వదా? है? बनती है ना? అవుతుంది కదా. तो कैसे बनती है? అయితే ఎలా తయారవుతుంది? है? कोई प्रोसीजर है या नहीं है? ఏదైనా ప్రొసీజర్ అనేది ఉందా లేక లేదా? बाप का बच्चा बनने का తండ్రి యొక్క పిల్లవాడిగా అవ్వటం కోసం कोई प्रोसीजर नहीं। ఏమీ ప్రొసీజర్ हाँ? हाँ, वो आत्मा ఆ ఆత్మ जिस बाप के घर में जन्म लेना होगा, ఏ తండ్రి యొక్క ఇంట్లో జన్మని తీసుకోవాలో उस घर में जाकर के ఆ ఇంట్లోకి వెళ్ళి उस बाप की घरवाली के ఆ తండ్రి యొక్క భార్య गर्भ में ఇంటావిడి యొక్క प्रवेश कर जाता है। గర్భంలోని ప్రవేశితం చేస్తుంది. तो कितने महीने रहता है? అయితే ఎన్ని నెలలు ఉంటాడు? 9 महीने रहता है। 9 నెలలు ఉంటాడు. वो तो देवभान की बात है। అదైతే దేహ అభిమానం యొక్క విషయం అయ్యింది. और यहाँ మరియు ఇక్కడ काय की बात है? ఇక్కడ దేని యొక్క यहाँ విషయం आत्मा को అయ్యింది? सुधरना है ఇక్కడ ఆత్మకి పరివర్తన అవ్వాలా या देह को सुधरना है? లేక దేహంకి పరివర్తన అవ్వాలా? पहले आत्मा को सुधरना है। మొదట ఆత్మకి పరివర్తన అవ్వాలి. तो आत्मा అప్పుడు ఆత్మ 7 दिन का बाप के घर में जाकर के असलम न लेवे, 7 రోజుల కోసం తండ్రి ఇంటికి వెళ్లి శరణు ఒకవేళ తీసుకోకపోయినట్లయితే तो बीमार की बीमारी ही रहेगी। అప్పుడు రోగిలకి రోగిలుగానే ఉంటారు. की बीमारी छूट जाएगी? లేక రోగం తొలగిపోతుందా? नहीं। తొలగదు. बाबा बोलते हैं आओ బాబా అంటారు రండి, भट्टी में पड़ो, భట్టీలో ఉండండి. तो अच्छी तरह से तुमको 9 दिन संग का रंग అప్పుడు మంచి రీతిలోని మీకు సాంగత్యపు రంగు लग जाए। అంటుకుపోవాలి. कोई शरीर छोड़ता है
ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే तो माँ के पेट में जाके जन्म लेता है, అప్పుడు అమ్మ పొట్టలోకి వెళ్ళి జన్మను ఎప్పుడైతే తీసుకుంటాడో, माँ के पेट में प्रवेश करता है, అమ్మ పొట్టలోని ఎప్పుడైతే ప్రవేశితం చేస్తాడో तो अच्छी तरह से संग का रंग लगता है या नहीं लगता है? అప్పుడు మంచి రీతిలో సాంగత్యపు యొక్క రంగు అంటుకుంటుందా లేక అంటుకోదా? हैं? लगता है। అంటుకుంటుంది. खाना पीना कहाँ मिलता है? తినడం త్రాగటం ఎక్కడ లభిస్తుంది? अंदर ही मिलता है। లోపలే లభిస్తుంది. हवा कहाँ से मिलेगी? గాలి ఎక్కడి నుండి లభిస్తుంది? हैं? जलवायु कहाँ से मिलेगी? జలవాయువు అనేది ఎక్కడి నుండి లభిస్తుంది? बाहर की दुनिया की हवा लगती है? బయట ప్రపంచం యొక్క గాలి తగులుతుందా? नहीं लगती है। తగలదు. तो अच्छी तरह से तुमको संग का रंग लगे। అయితే మంచి రీతిలోని మీకు సాంగత్యపు రంగు అనేది అంటుకోవాలి. क्या गायन है? जैसा संग గాయనం ఏముంది? ఎటువంటి సాంగత్యమో वैसा रंग। అటువంటి రంగు. जैसा पानी ఎటువంటి జలమో वैसी वाणी। అటువంటి వాణి. जैसा भोजन, ఎటువంటి భోజనమో भोजन अच्छा खाते हैं భోజనం మంచిగా తిన్నట్లయితే तो बुद्धि अच्छी बनेगी। అప్పుడు బుద్ధి మంచిగా తయారవుతుంది. तो అయితే गर्भ के अंदर भोजन भी मिलता है, గర్భం లోపల భోజనం కూడా లభిస్తుంది, पानी भी मिलती है, జలం కూడా లభిస్తుంది. जलवायु सब कुछ अंदर ही अंदर। జలవాయువు అంతా లోపలే లోపల. तो यहाँ भी 9 दिन की भट्टी में क्या होता है? అయితే ఇక్కడ కూడా 9 రోజుల యొక్క భట్టీలో ఏమవుతుంది? जाते हैं तो बाहर का खाना मिलता है, వెళ్ళినట్లయితే బయట ప్రపంచం యొక్క భోజనం లభిస్తుందా? है? नहीं मिलता। లభించదు. बाहर से पानी मिलता है, బయట నుండి నీళ్లు లభిస్తాయా? नहीं मिलता। లభించదు. हवा, మరియు గాలి, हवा अंदर की मिलती है या बाहर की? గాలి లోపలిది లభిస్తుందా లేక బయటదా? है? वाइब्रेशन अंदर वालों का मिलता है या बाहर वालों का? వైబ్రేషన్లు బయట వారివి లభిస్తాయా లేక లోపల వారివా? है? अंदर वालों का। లోపల వారివి. इसलिए इसको भट्टी कहा जाता है। అందువలనే దీనిని భట్టి అని అనబడుతుంది. गीता का भी है, గీతది కూడా ఉంది. तो भागवत का भी है, అయితే భాగవతంది కూడా ఉంది. तो सबका 7 रोज का यादगार है। అయితే అన్నింటిది 7 రోజుల యొక్క స్మృతి చిహ్నం ఉంది. ఓం నమ శివాయ్. విసిడి నంబర్ 1751, ఆడియో నంబర్ 2237, తాళిపరంబ మినీ మధువనం 1వ భాగం. ఓం శాంతి.